అనుక్షణం ప్రజల పక్షం మన95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ వరద బాధితులకు మదనపల్లి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 4వ రోజు కొనసాగించే నిత్యావసర సరుకుల పంపిణీ. నిమ్మలపల్లిలో జరిగిన వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరీ. సీఎం సొంత నియోజకవర్గంలో గంజాయి మత్తులో ఘర్షణ పడ్డ ఇరువు వర్గాలు. కత్తులు, ఇనుప రాడ్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువకులు. డీటెయిల్స్ చూస్తే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో గత 4 రోజులుగా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మదనపల్లి నుండి 4 లారీలలో నిత్యావసర సరుకులు తరలించి ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్వయంగా బాధితులకు అందజేస్తున్నారు. ఆదివారం సెలవు దినం అయినా కూడా విశ్రమించని ఎమ్మెల్యే నేడు నిత్యావసర సరుకులతో పాటు గ్యాస్ స్టవ్లను పంచిపెట్టారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్లతో కలిసి వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గం ప్రజల సహకారాన్ని మరువలేనిదని అన్నారు. కష్టంలో ఉన్న విజయవాడ ప్రజలను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున అందజేసిన విరాళాలతో నిత్యావసరాలు, గ్యాస్ స్టవ్లు, బట్టలను కొనుగోలు చేసి బియ్యము, కూరగాయలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు నాదెల్ల విద్యాసాగర్, బాలుస్వామి, సీనియర్ అడ్వకేట్ గణపతి నాయుడు, కౌన్సిలర్ నాగార్జునబాబు, విజయవాడ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదర్శంతో ఆయనకు ఆదర్శంగా తీసుకుంటూ ఆయన ఇచ్చిన సూచనల మేరకు మదనపల్లి నుంచి దాదాపు 4 లోడ్ల లారీల సరుకులు తీసుకురావడం జరిగింది. నిత్యావసర సరుకులు, అదేవిధంగా కూరగాయలు, అదేవిధంగా ఇంటికి కావాల్సిన సామాగ్రి, ఇదే విధంగా బట్టలు, బ్లాంకెట్, స్టవ్, రెగ్యులేటర్, పైప్ మరియు వాళ్ళకు ఇవ్వాల్సిన దానికి ఇంకా చాలా వస్తువులు తీసుకురావడం జరిగింది. పాత్రలు అవన్నీ తీసుకువచ్చి ఎక్కడైతే ఫ్లడ్ హిటెడ్ ఏరియా ఉందో పూర్తిగా వాళ్ళు ఒక్కసారిగా జనజీవనంలో నుంచే అయోమయంలో పడిపోయారు. నేను వచ్చి ఏరియాస్ తిరిగాను. వాస్తవానికి తినడానికి ప్లేట్ లేదు, వాళ్ళ దేంట్లో మొత్తం నీటిలో మునిగిపోయింది. అటువంటి ఉన్న ఇళ్ళు చూస్తే ఈ రోజు కూడా మనము చాలా పెద్ద డిజాస్టర్ పైన పనిచేసే అవసరం ఉంది. పెద్దలు దాదాపు 10 రోజులు చంద్రబాబు ఈరోజు విజయవాడ వెస్ట్ డివిజన్ నంబర్ 41లో మన ఎక్స్ కార్పొరేటర్ ఖాదర్ గారు ఇచ్చిన విన్నపం మేరకు, ఆయన ఇచ్చిన సూచనల మేరకు ఇక్కడ దాదాపు ఒక 150 నుంచి 170 మందికి ఉన్న నిత్యావసర వస్తువులు ఇవి ఏవైతే బియ్యము, నూనె, శనగబ్యాళ్ళు, పసుపు, ఉప్పు, మళ్ళీ వచ్చింది రవ్వ, ధనియాలు అన్నీ కూడా కలిపి, ధనియాలు, కారపొడి అన్నీ కలుపుకోవడం జరిగింది. ఇదే కాకుండా వాళ్ళకు ఒక గ్యాస్ స్టవ్, అదేవిధంగా రెగ్యులేటర్, పైప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా కొన్ని గిన్నెలు కూడా ఇవ్వడం జరిగింది ఇంట్లో వంట చేసుకోవడానికి. ఈ గిన్నెలు ఏమిటంటే స్టవ్లు అన్నీ బ్లాక్ అయిపోయినాయి. నేను దాదాపు కొన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 700 ఈ రోజు ప్రజలు ఎంతో ఇబ్బంది పాలవుతున్నారు. ఈ రోజు మైదుకూరు ఎమ్మెల్యే, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు మాకు ఈ రోజు ఈ ఏరియాకి వచ్చి 43వ డివిజన్ భవానీపురం ఏరియాకి వచ్చి ఆయన ఉదారంగా ఈ రోజు మాకు ఈ అందజేస్తున్న సరుకులు, అలాగే గ్యాస్ పొయ్యి, అలాగే ఇంట్లో కావాల్సిన పరికరాలు ఆయన ఇచ్చి మహిళల తరఫున ఆయన పక్షపాతిగా మాకు నిలిచి ఈ రోజున ఎంతో ఈ కష్టకాలంలో మహిళలకు ఆయన ఎంతో ఉదారంగా ఆయన చేసిన సేవని మేము ఎంతో కొనియాడాము. ఈ రేపు తెలుగుదేశం పార్టీలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ మహానగరాన్ని ఎంతో ఆయన వచ్చి ఆయన ఈ వయసులో ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆళ్ళు ఇళ్ళని చూడకుండా అందరికీ ఇస్తున్నారు. మాకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే చేస్తున్నారో అందరికీ 10,000 కిట్లు తీసుకొచ్చి పంచి చేస్తున్నారు. పొద్దున్న నుంచి కూడా ఈరోజు 5 నుంచి కూడా పనిలో నిలమయ్యారు. రాత్రి 11 దాకా ప్యాకింగ్ లాట్లో మొత్తం ఇన్వాల్వ్ అయ్యారు. ఈరోజు 5 నుంచి కూడా స్వయంగా తను కూడా దిగి ఇంటింటికి 4 స్టేర్లు పైకెక్కి ఇంటింటికి అందించారు. ఇంత మంచిగా సౌలభ్యంగా చేస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సెంట్రల్ నియోజకవర్గం నుంచి. ఒకరిపై మరొకరు కత్తులు, రాడ్డులతో దాడి చేసుకున్న వైనం. దాడిలో తీవ్రంగా గాయపడిన కుప్పం మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్ తమ్ముడు వినయ్. ఈ ఘర్షణలో న్యాయవాది కుమారుడు, రాజకీయ నాయకులు కుమారులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వినయ్ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘర్షణలు జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి పార్టీ కార్యాలయంలో బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించి బీసీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించిన బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మరియు బీసీ సంఘాల నాయకులు బీసీ కుల జనగణన అంశంపై ఈ నెల 17వ తేదీ మంగళవారం మదనపల్లి టౌన్ మిషన్ కాంపౌండ్ వద్ద గల సిఎస్ఐ జేసీఎన్ ఫంక్షన్ హాల్ నందు బీసీ అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జె పూర్ణచంద్రరావు ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీ, బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ మరియు వందన కుమార్ రాష్ట్ర అధికార ప్రతినిధి, రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మరియు కోఆర్డినేటర్ల బాలయ్య, మల్లికల్ విచ్చేస్తున్నారని తెలియజేశారు. మొదట ఉదయం 10 గంటలకు నీరుగట్టువారిపల్లి వద్ద ఉన్న మహాత్మా పూలే విగ్రహం దగ్గర నివాళులర్పించి అనంతరం ర్యాలీగా ఎన్టీఆర్ సర్కిల్, మల్లికార్జున సర్కిల్, బెంగళూరు బస్టాండ్, టౌన్ బ్యాంక్ సర్కిల్, చిత్తూరు బస్టాండ్ నుండి సిఎస్ఐ జేసీఎన్ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకొని అనంతరం బీసీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు, రజక సంఘం నాయకులు గంగాధర్ మరియు కిషోర్, మెదర సంఘం నాయకులు అర్జున్, వడ్డెర సంఘం నాయకులు గుణశేఖర్, తోగట్ట వీర క్షత్రియ సంఘం నాయకులు రవితేజ, బీసీ యువ నాయకులు కేకే పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, టీడీపీలు కేవలం బీసీలను ఓట్ల యంత్రాలుగా చూస్తూ అధికారంలోకి వచ్చి 50% ఉన్న బీసీలకు కేవలం 10% మాత్రమే రాజకీయాల్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కల్పించడం, వారి సామాజిక వర్గాలకు 50% ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలే కాకుండా మంత్రులు, ముఖ్యమంత్రి స్థానాలను కట్టపెడుతున్నారన్నారు. స్వాతంత్ర్యం కాలం నుంచి వాళ్లే అనుభవిస్తున్నారని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలను పైకి తీసుకొచ్చిన పరిస్థితి లేదు కనుక దీని అన్నిటికీ మూలమైనటువంటి బీసీ కుల జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీల కుల గణన చేసి బీసీ జనాభా దామాషా ప్రకారం బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రపోర్షనల్లో రిజర్వేషన్లు కల్పించాలని, వారి వారి జనాభా దామాషా ప్రకారం నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా వారికి సీట్లు రిజర్వ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. బీసీలతోనే అధికారంలోకి వచ్చినాం అని చెప్తున్న తెలుగుదేశం పార్టీ వెంటనే బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేశారు. మదనపల్లిలో ఈ నెల 17 మంగళవారం జరగబోయే బీసీ కులగణన అంశంపై బీసీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీ కుల సంఘ నాయకులు, బీసీ సంఘాలు, బీసీ మేధావులు మరియు ప్రజాస్వామికవాదులు అందరూ రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు రమణ, చంద్ర, గంగాధర్, మహేష్, లక్ష్మీపతి, శివ, ప్రసాద్, శ్రీను, ప్రశాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తారీఖున అంటే వచ్చే మంగళవారం బీసీ అసెంబ్లీ అంటే భారతదేశంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల జనగణన చేయాలనే అంశం పైన దాంట్లో ప్రత్యేకంగా బీసీల కుల జనగణన జరిగితే బీసీలకు రావాల్సిన వాటా వారి జనాభా దామాషా ప్రకారం ఎంత వాటా అయితే ఉందో అంత వాటాని బీసీలకు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా చాలా అంశాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అపాయింట్ చేసే స్థానిక సంస్థల దానిలో అంతట్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అనేక అంశాలపైన బీసీ రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఒక బీసీ అసెంబ్లీ పేరుతో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ మంగళవారం రోజున జేసీఎం ఫంక్షన్ హాల్ మిషన్ కాంపౌండ్ పక్కన ఉన్నటువంటి జేసీఎం ఫంక్షన్ హాల్ పక్కన జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్
అదేవిధంగా ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీ గారు డాక్టర్ పూర్ణచంద్రరావు గారు విచ్చేస్తా ఉన్నారు. కొంతమంది ప్రముఖులు ముఖ్య అతిథులు కూడా విచ్చేస్తున్నారు. వందన కుమార్ గారు అడిషనల్ కమిషనర్. బీఎస్పీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిందెల గౌతమ్ గారి నేతృత్వంలో ఈ నెల 17వ తేదీ మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి మిషన్ కాంపౌండ్ పక్కన ఉన్నటువంటి జేసీఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నటువంటి బీసీ కుల జనగణన రౌండ్ టేబుల్ సమావేశానికి ఈరోజు పోస్టర్ల ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి బీసీల అభ్యున్నతి కృషి చేస్తున్నటువంటి మన బిందెల గౌతమ్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పూర్తి మద్దతును ప్రకటిస్తూ మరి మదనపల్లిలో ఉన్నటువంటి బీసీ కుల సంఘ నాయకులందరూ కూడా ప్రతి ఒక్క బీసీలందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేసి మన బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి బీఎస్పీ పార్టీని మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిందెల గౌతమ్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి బీసీల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీలకు అన్యాయాన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీలన్నిటికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని పోయి బీసీల హక్కులను సాధించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ జై వాల్మీకి. మిత్రులారా, బీసీ సమావేశానికి ఈ నెల 17వ తారీఖు మంగళవారం ఉదయం 10:30 గంటలకు జరుగుతున్నది. మిషన్ కాంపౌండ్ జేసీ కాంపౌండ్ హాల్ నందు. కావున బీసీ సమాజంలో ఉన్నటువంటి విద్యావంతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జేబీఎస్పీ. నిమ్మనపల్లి మండలం ముస్టూరు పంచాయతీ ఎర్రప్పగారిపల్లెలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జనం కార్యక్రమంకు గ్రామస్తుల ఆహ్వానం మేరకు శాసనసభ్యులు తనయుడు జునైద్ అక్బరీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో కలిసి సంబరాలలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులకు అభివాదాలు తెలుపుతూ స్వామివారి ఊరేగింపు కార్యక్రమంలో అతి జాగ్రత్తలు పాటించాలని, నిమగ్న కార్యక్రమంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా గ్రామస్తులు సురక్షితంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ రమణ, రఫీ, తవలం సర్పంచ్ రెడ్డప్ప, రాజన్న, జనసేన పార్టీ అధ్యక్షులు ప్రదీప్ సింగ్, అప్రోచ్ ఖాన్, బీఎస్ఎన్ఎల్ రెడ్డప్ప, శ్రీపతి, కేశవ్, జయరాం, శంకర్, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నిమ్మనపల్లి మండలం ముస్టూరు పంచాయతీ ఎర్రప్పగారిపల్లిలో ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈరోజు నిమజ్జనం జరగబోతుంది. కావున నిమ్మనపల్లి మండలం నుంచి మన ముస్టూరు రమణన్న, మన అల్లుడు కేశవన్న, వాళ్ళందరూ నాకు ఆహ్వానం మేరకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న యువకులు, చిన్నపిల్లల ఉత్సాహం చూస్తాను. నేను చిన్నప్పుడు ఏ విధంగా వినాయక చవితికి గుర్తున్నానని అదే గుర్తొస్తున్నాను. ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఏ అమర్నాథ్ రెడ్డి, విశ్రాంతి చీఫ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ శాఖ విజయవాడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సాయి ప్రసాద్, విశ్రాంతి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ పాల్గొన్నారు. ముందుగా ముఖ్య అతిథులు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సి కమల్ బాషా, అడ్వైజర్ R&D డాక్టర్ తులసిరాం నాయుడులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఏ అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ భారత్ లో అత్యంత గొప్ప ఇంజనీర్ అయిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి రోజు అయిన సెప్టెంబర్ 15ని దేశవ్యాప్తంగా ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. ఇంజనీరింగ్ ప్రతిభతో అసాధారణ విజయం సాధించిన వారిలో భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని, ఇంజనీర్ గా మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటారు అని, ఇంజనీరింగ్ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారు అని అన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో నిర్మాణాలు నేటికి అవి చెక్కు చెదరలేదంటే అతిశయోక్తి కాదు అని, ప్రతి విద్యార్థి ఆయనను ఆదర్శముగా తీసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం మెన్ అండ్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.